హాయ్ ఫ్రెండ్స్, అన్నం అయితే రెడీ అయిపోయింది. మరి కర్రీ విషయం ఏంటి అంటారా? కర్రీ కూడా పప్పుని ఆల్రెడీ ఉడకబెట్టేశాను. ఈరోజు మా ఇంట్లో పప్పు చారు. దానికి కావలసిన కూరగాయలు అన్నీ కట్ చేసుకున్నాను. రసం కూడా తీసేశాను. విజిల్ వదిలిన కుక్కర్ని ఓపెన్ చేసి పప్పుని అందులో ఉన్న టమాటాని బాగా మెదిపి అందులో కట్ చేసుకున్నాం కదా కూరగాయలు, ఆనియన్స్, ఇక పచ్చిమిర్చి, మునక్కాయలు, బెండకాయలు, కరివేపాకు అన్నింటినీ వేసి మరొకసారి బాగా మెదిపాను. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి మరొకసారి బాగా పప్పుని మెదపాలి. ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసేయాలి. తర్వాత పప్పుచారు పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దానికి కావలసినంత వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పప్పుచారులో కావలసినటువంటి సైడ్ ఇంగ్రీడియంట్స్, అదే చాలా ముఖ్యమైనది, వడియాలు. దానికి కావలసినట్టుగా మనమైతే బాండీ పెట్టేశాం. ఆ బాండీలో నూనె కూడా పోసేసాం. ఇక వడియాలు వేయించడమే. ఇటుపక్క వడియాలు వేగడం, అటుపక్క పప్పుచారు కాయడం, రెండు ఒకేసారి పూర్తవుతాయి. ఇక వడియాలైతే చకచకా వేగిపోతున్నాయి. వాటిని చూస్తూ నోరైతే ఆగదు కదా. ఈలోపే 2 వడియాలు వేసేసాను ఆల్రెడీ. ఇక మిగతా వడియాలు ఇలా తింటూ ఉంటే అటు వేగడం ఇటు తినడమే సరిపోతుంది. అందుకే ఇక తినడం ఆపేసి పప్పుచారుని అలాగే పెరుగు మిర్చిని కూడా వేయించేశాను. పెరుగు మిర్చి అలా పప్పుచారులు నంచుకు తింటుంటే ఆ రుచి అమోఘం అనుకోండి. ఇక పప్పు అయితే రెడీ అయిపోయింది. దానికి కావలసిన తిరగమాత కూడా పెట్టేయాలి కదా. ఇక పక్కనే మరొక కడాయి పెట్టేసి ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ వేసేసి అవి వేగగానే కరివేపాకు కూడా వేసేసి తిరగమాత అయితే పెట్టేశాను. దాంతో గుమగుమలాడే పప్పుచారైతే రెడీ అయిపోయింది. ఇక పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటూ రెడీగా కూర్చున్నారు. వాళ్ళకి కావలసిన భోజనం కూడా వడ్డించేస్తే ఒక పని అయిపోతుందని వాళ్ళిద్దరికీ ప్లేట్లు పెట్టేసి పప్పుచారు, వడియాలు వేసేసి సర్వ్ చేసేసాను. మా పిల్లలు చాలా హ్యాపీగా పప్పుచారుతో వడియాలు నంచుకుంటూ హ్యాపీగా లంచ్ అయితే లాగించేస్తున్నారు. ఇక మేము కూడా తినాలి కదా. బాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.